నమస్తే, వెల్కమ్ టు లియో. మ్యాడ్ స్క్వేర్, టిల్లు స్క్వేర్ లాగా మళ్ళీ వచ్చేసింది మ్యాడ్ బృందం. మొత్తానికి ఈ యొక్క మ్యాడ్ స్క్వేర్తో మళ్ళీ పిచ్చెక్కించబోతున్నారా, నవ్వుల్లో ముంచేయబోతున్నారా? అది దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మ్యాడ్ గతంలో వచ్చి ఒక మంచి హిట్ కొట్టిందని చెప్పుకోవాలి. అటువంటిది ఇప్పుడు మళ్ళీ మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. గతంలో టిల్లు స్క్వేర్ లాగే ఈసారి మ్యాడ్ స్క్వేర్ ఏం చేయబోతుందంటే ఏం చెప్తారు? అంటే క్యాంపస్ కథాంశాలన్నీ చాలా సరదాగా ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే నవ్వు ఉంది, లవ్ ఉంది, కాస్త కుర్రాళ్ళకి కొవ్వు ఉంది. ఈ మూడు అంశాలు మేళవించి ఆ ట్రైలర్ కూడా అలాగే ఉంది. అంటే నవ్వులే మొత్తం. స్వీట్ పెట్టి పేరు చెప్పమ్మా అంటే స్వీట్ పెట్టి సోనపాపిడి అని చెప్తాడు. అంటే అది చూడగానే పంచి పడింది బాగానే. మనల్ని మించిపోయేలాగా పంచలేసేవాళ్ళలాగా ఉన్నారు వాళ్ళు చూస్తుంటే. అలాగే చిన్నాన్న అంటాడు మురళీధర్ గౌడ్ని చూసి, కింద చూసి స్నానం చేసి టవల్ కట్టుకుంటే చిన్నాన్న అని కాదు పెద్దనాన్న అంటాడు. అంటే కొంత బూతుపాళ్ళు ఎక్కువ ఉన్నా కానీ సినిమా సరదాగా ఉంది. గోవా వెళ్తారు. ఇప్పుడు పెట్రోల్ కొట్టమంటాడు, డీజిల్ కొట్టమంటాడు, ఏది తక్కువైతే కొట్టు అంటాడు పంచి. అలాగే ఆ గోవాలో బీచ్ ఏదో మందు పేరుకి అక్కడ కూడా బూతు డైలాగులే. అంటే బూతు కొద్దిగా మోతాదు మించినట్టుగా అనిపించింది సినిమాలో చూస్తే. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఇదే టీం ఏదైతే ఉందో మ్యాడ్, అది సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పట్లో నిజంగా కాలేజ్ పిల్లలకి సంబంధించి కావచ్చు, అప్పుడు అక్కడ జరిగేటువంటి సంఘటనలు కావచ్చు, అక్కడి నుంచి వీళ్ళు ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ వచ్చేసిన తర్వాత పెళ్ళి తర్వాత పెళ్ళికి ముందు జరిగే కామెడీ లాగా కనిపిస్తుంది. సో నిజంగా ఇలాంటి కామెడీ ఎవరిని ఫ్యామిలీ పూర్తిగా అలరిస్తుందంటే ఏమని చెప్తారు? అంటే పెళ్ళిని చెడగొట్టే గ్రహాలేమో అనుకోవాల్సి వస్తుంది. ముహూర్తానికి ఇంకా 3 రోజులు టైం ఉంది అనుకున్నప్పుడు ఏ గ్రహాలు వస్తాయి అనుకుంటే డైలాగులో ఈ ముగ్గురు ఊడిపడతారు. ఇప్పుడు నారిని నీతిను, సంగీత శోభను, ప్లస్ ఇంకొక నీతిను, రామనీతిను, ఈ ముగ్గురు నీతిను కలిపి మొత్తానికి ఏం చేశారనేది ఓవరాల్గా ఈ కథ అనుకోవాల్సి ఉంటుంది. చూసుకుంటే సినిమా పూర్తిగా సరదాగా సాగే సినిమా. ఈ మధ్యకాలంలో కామెడీకి పెద్దపీట వేస్తే మాత్రం ఎంత హిట్ అవుతుంది అనడానికి మనం సంక్రాంతికి చూసాం ఆల్రెడీ. ఆ సినిమాకి బీమ్స్ పాటలు కూడా ఎంత అలరించాయో చూసాం. ఈ సినిమా కూడా బీమ్సే సంగీతం అందించడం అనేది పెద్ద ఎసెట్ అనుకోవాలి. ఒక బీమ్స్ టైం బాగున్నట్టుగా కూడా మనం భావించవచ్చు. అయితే వెంకీ అట్లూరి చదివింపులు ఇంత, నాగవంశీ చదివింపులు ఇంత అన్నట్టుగా ఫస్ట్లోనే స్టార్ట్ అవుతున్నటువంటి దాన్ని చూస్తే, అంటే డైలాగ్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? డైలాగ్స్లో మంచి పంచ్ ఉందండి. పంచ్ డైలాగులు బాగా రాశారు. అంటే మాటలతోనే ఎలా విరుపు చూపించవచ్చు ఆ తరహాలో రైటర్స్ ఎవరో కానీ మొత్తానికి ఈ మధ్యకాలంలో కొద్దిగా క్రియేటివిటీ ఉన్న రైటర్స్ కూడా పుట్టుకొస్తున్నారు. అంటే సాధారణంగా మన నిజ జీవితంలో సంఘటనలకు మేళవించుకుంటూ కలిపి మనకి ఫంక్షన్లో కూడా పంచిలేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తరహాలోనే ఈ డైలాగులు, సినిమాలో డైలాగులు ఉన్నాయి. అది స్వీట్ దగ్గరే స్టార్ట్ అయింది. ఫోన్ చేసి నేను బాయ్ అని కానీ ఓకే బాయ్ అంటూ వీళ్ళు ఎండింగ్ ఇవ్వడం కానీ కంక్లూజన్ ఇవ్వడం కానీ, మొత్తానికైతే ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ ట్రైలర్లలో ఈ మ్యాడ్ స్క్వేర్ అనేది ట్రైలర్ ఆలోచిందని చెప్పొచ్చు. అంటే సంక్రాంతికి వస్తున్నా కూడా ట్రైలర్ రూపంలోనే మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ఈ ట్రైలర్ కూడా అట్లాగే మార్కులు కొట్టేసింది. కొద్దిగా ఇది సినిమాకి చాలా హెల్ప్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో అదే గతంలో ఇది ప్రూవ్ చేసుకున్న సబ్జెక్ట్ అనుకోవచ్చు మ్యాడ్. అదేవిధంగా ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్. గతంలో కూడా మనం చూసుకుంటే టిల్లు స్క్వేర్ వచ్చింది. ఆ టిల్లు క్యూబ్ కూడా రాబోతుంది అన్నట్టుగా మనకి వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి ఇలాంటి ప్రూవ్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హిట్ తీసుకెళ్ళాలని ఎలా చూడాలంటారు? జనాలు ఉన్నంతకాలం ఇలాంటి సినిమాలు వస్తే చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఫ్లాప్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు టిల్లు వచ్చింది, అది మరి మర్డర్ మిస్టరీలు ఇరుక్కుంటారు, కేసులు అనుకోకుండా ఇరుక్కోవడం, దాని నుంచి ఎలా బయటపడతాం, దాన్ని కంటిన్యూటీ టిల్లు స్క్వేర్ చూపించడం, మరి ఆ మ్యాడ్ టీము ఇక్కడే ఎంటర్ అవ్వటం, ఆ 3 గ్రహాలు, మరి ఆ గ్రహాలు ఏం చేసినాయి, ఆ పెళ్ళిని ఏం చేసినాయి అనేది ఇంట్రెస్టింగ్ అంశం ఇది. సాధారణంగా పెళ్లి చెడగొట్టే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. ఫ్రెండ్కి పెళ్ళి అయితే చెడగొట్టే బ్యాచ్ కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు చెడగొట్టే బ్యాచా లేకపోతే వాళ్ళు మేలు చేసే బ్యాచ్ తెలియదు. కానీ అంటే కుర్రచేష్టలు అంటాం కదా, కాస్త ఆ కుర్రచేష్టల తరహాలోనే సినిమా అయితే ఉంది. కుర్రకారుని అలరించేలాగా ట్రైలర్ అయితే ఉంది. అదే గతంలో కూడా మ్యాడ్ సినిమా చూసుకుంటే సంగీత్ శోభన్కి సంబంధించి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు కూడా ట్రైలర్లో మంచి గుర్తింపునైతే తెచ్చుకుంటున్నాడు. సో
అదిగాక గతంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక వాళ్ళ కజిన్ ఎవరైతే ఉన్నారో నితిన్, తనకు కూడా మంచి పేరు వచ్చింది. ఆయన సినిమా కూడా మొన్న ఈ మధ్య వచ్చి మంచి హిట్ అయితే అయింది. సో ఈ రకంగా చూసుకుంటే ఇలాంటి సినిమాలతో వచ్చి మళ్ళీ మంచి మంచి హిట్లు అయితే కొడుతూ వస్తున్నారు. సో ఎలా అనుకోవచ్చు దీన్ని? ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ బ్యానర్లో వచ్చిన సినిమా అండి. వాళ్ళు ఈ మధ్యన కాలంలో మంచి సినిమాలు, హిట్ సినిమాలు వస్తున్నాయి వాళ్ళ బ్యానర్లో. వాళ్ళకి బ్యానర్ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. మరి ఈ యంగ్ హీరోస్ కొంతమంది అప్కమింగ్ హీరోస్ వీళ్ళు మంచి సబ్జెక్టులు ఎంచుకోవడం కానీ, డైరెక్టర్ కూడా కళ్యాణ్ శంకర్ అట కొత్త డైరెక్టర్ లాగా అనిపిస్తున్నాడు మనకి అతను. అంటే యంగ్ డైరెక్టర్లు కూడా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని తపనతో సినిమాలు చేస్తున్నారు. దానికి అడిషనల్గా ప్లస్ పాయింట్ అయింది ఏంటంటే భీమ్స్ ఎప్పుడో అంగీకరించి ఉండొచ్చు బహుశా ఇది నేను అనుకోవడం. అతనికి ఇది భీమ్స్ ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతాడు ఈ సినిమాని జనంలో తీసుకెళ్ళడం విషయంలో. ఎందుకంటే సంక్రాంతి కోసం ఎలా వసూలు చేసిందో భీమ్స్ సంగీతం ఎంత హెల్ప్ అయిందో మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి, ఈ మ్యాడ్ 2కి, మ్యాడ్ స్క్వేర్కి ఖచ్చితంగా అది ఆ మ్యూజిక్ హెల్ప్ అవుతుంది. ఓపెనింగ్స్ పరంగా కూడా దీనికి మంచి ఓపెనింగ్స్కి వచ్చేలాగా ఈ ట్రైలర్ అయితే ఉంది. సో సమ్మర్లో మొత్తానికి కామెడీ పంచులతో, కామెడీ డైలాగ్స్తో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అంటే. యాక్చువల్గా ముందే మార్చి 29 రిలీజ్ అన్నారు కాబట్టి మొత్తానికి కుర్రకారికి సమ్మర్లో ఒక ఆట విడుపులాగా మనం ఈ మ్యాడ్ని చూడొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి మ్యాడ్ స్క్వేర్ మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే.